11 వరకు ఒక సెషన్, ఆ తర్వాత ఈవినింగ్ 4 నుండి 6 వరకు ఒక సెషన్. ఆ విధంగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత వడదెబ్బ కనుక తగిలినప్పుడు ఎక్కువగా ఓఆర్ఎస్ కానీ లేదంటే గంజి నీళ్ళు కానీ లేదంటే టీ, లైట్ టీ, చిక్కటి టీ కాదు లైట్ టీ వాళ్ళకు వెంటనే ఇచ్చినట్టయితే ఉపశమనమైనటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు మీకు కూడా అవసరం, మీరు కూడా ఇప్పుడు ఎండల్లో తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. మనం చేయాల్సింది ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీ వెహికల్లో మనం ప్రయాణిస్తూ వెంటనే మనం ఎండలో వెళ్తే వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. మీరు ఎండలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెడ్ గార్డ్ మీన్స్ ఏదైనా బట్ట కానీ లేదంటే క్యాప్ కానీ లేదంటే ఇంకేదైనా టర్బన్ కానీ, మీకు ఒకవేళ టర్బన్ చుట్టుకోవాల్సి వస్తే అది దాని బెస్ట్, ఇంకేముండదు. టర్బన్ చుట్టుకొని మనం బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే పైన నీళ్లు చిలకరించినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా మజ్జిగ, గ్లూకోజ్ వాటర్, చిటికెడు ఉప్పు, గ్లూకోజ్ వాటర్ కలిపినటువంటి నీళ్ళు లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు వడగాలకు గురి కాకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఇంట్లో బయట పోకపోవడమే బెటర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి రెండే ఇస్తారంటే చూడండి, తీసుకోండి. మీ ఆఫీసులో అర్పించండి, ఆఫీస్ ఎంట్రన్స్ అర్పించండి. తర్వాత ఇది ఒక ముఖ్య ప్రికాషన్ అండి. చిన్నపిల్లలు కనుక ఉన్నట్టయితే కారులో లాక్ వేసినటువంటి కారులో చిన్నపిల్లలు కనుక ఉండి లాక్ వేసినట్టయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కార్లలో చిన్నపిల్లలు పెట్టినప్పుడు జాగ్రత్తగా వారిని బయటకు తీసిన తర్వాతనే కార్ డోర్ లాక్ చేయాల్సినటువంటి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వృద్ధులు కూడా ఖచ్చితంగా కారు బయటకు వచ్చిన తర్వాతనే కార్ లాక్ చేసేటట్టు చూసుకోవాలి. తర్వాత కాటన్ దుస్తులు లూజ్గా ఉండేటువంటి దుస్తులు, టైట్ కాకుండా వదులుగా ఉండేటువంటి దుస్తులు వాడాలి. దురాగ్రహం అంటే మరి ఇక కోరుకోవాలి. మరి పోవాలంటే ఇప్పుడు తీసి ఒకసారి రాసి తీసేయాలంటే మళ్ళీ మీకు అర్థమైంది. ఆల్రెడీ రాసిందానో కదా. క్లియర్ చేశారు, రాత్రి కూడా చేశారు. అది మినీ టైం
has been నైట్ కాల్ చేస్తే కనీసం ఫైరింగ్ కాలేదు. అది గొడవలు ఉంది అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే ఒకటే ఇబ్బంది అది వచ్చేసి సంబంధం టీవీలు కానీ కావాలి అనేది కావాలి. అదే నిన్న ఒకటే నైట్ జరిగింది. నెంబర్ 36లో ఎలక్ట్రిక్ సంబంధించి ప్రాబ్లం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చుకోవడానికి వచ్చినాము. ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేస్తామని హామీంచారు. 36లో కూడా ఎలక్ట్రిసిటీ వారి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతంలో ప్రజల దాదాపు 200 నుంచి 300 ఇళ్ళై ఫ్యాన్లు మరియు ట్యూబ్ లైట్లు కూలర్స్ అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఆ కాలిపోవడంతో దాదాపు 6 లక్షల రూపాయలు నష్టం ఆ ప్రజలకు నష్టం జరిగింది. ఆ నష్టం జరగడం వల్ల వెంటనే అప్పుడు సంబంధిత కౌన్సిలర్ వారి యొక్క ప్రజలందరూ కూడా ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ జగిత్యాలలో లేకపోవడం దాంతో చాలా ఇబ్బందులు పాలైనాం. ఎందుకంటే గతంలో ఒక 35 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజన్ అంటే ఇవాళ ఆనాడు 60,000 జనాభా ఉండే ఇలా 1,25,000 జనాభా ఏర్పడ్డది. దాంతో ఒక ఫైర్ ఇంజన్ సరిపోదు కనుక అదనపు ఫైర్ ఇంజన్ కావాలని గౌరవ చైర్పర్సన్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చడం జరిగింది. కావున ప్రభుత్వం వెనువెంటనే కల్పించుకొని అదనపు ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పడ్డది కనుక అదనపు ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నైట్ జరిగిన సుతారిపేటలో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ ద్వారా చాలామంది ఎలక్ట్రిసిటీ కాలిపోవడం ద్వారా టీవీలే కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ చాలా నష్టపోయారు. అది జరిగినప్పుడు ఫైర్ ఇంజన్కి కాల్ చేసినప్పుడు ఒకటి ఉంది, అది కొండగట్లో ఉంది. ఇది హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ పెట్టడం జరిగింది. జగిత్యాల్లో లేదు అని చెప్పడం జరిగింది. నిజంగా అంటే అది జరిగింది ఓన్లీ చిన్న చిన్న ఇన్సిడెంటే కావచ్చు, కానీ ఫ్యూచర్ రాబోయేది ఎండాకాలం కాబట్టి ఫ్యూచర్ ఎండాకాలంలో ఏదైనా ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే ఫైర్ ఇంజన్ అనేది ఒకటే ఉంది. మన ఇప్పుడు జగిత్యాల డిస్ట్రిక్ట్ అయింది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒకటే ఫైర్ ఇంజన్ ఉండడం ద్వారా వివిధ గ్రామాలకు వెళ్ళడం ద్వారా మనకి అందుబాటులో ఉండలేకపోతుందని ఇంకో ఫైర్ ఇంజన్ కావాలి అని చెప్పేసి ఈరోజు ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా రాబోయేది ఎండాకాలం ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరుగుతుందో తెలియదు. అందుకని ఫైర్ ఇంజన్ అనేది మనం దూరం నుంచి వస్తుంది అని చెప్పడం ద్వారా, దూరం నుంచి రప్పించడం ద్వారా కూడా ఆస్తి నష్టం ఎక్కువగా కలగడం జరుగుతుంది. కాబట్టి ఇంకో ఫైర్ ఇంజన్ ఉన్నట్టయితే మనకు అందుబాటులో ఉంటుందని ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఈ ఫైర్ స్టేషన్ వారికి కూడా అదనంగా ఇంకోటి కావాలని రాయడం జరిగింది. నిజంగా సమ్మర్ వరకల్లా ఇంకో ఫైర్ ఇంజన్ వస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నిన్న జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ ద్వారా చాలామందికి నష్టపోయారు. దానికి కూడా డిఆర్ఓ గారు ఎస్టిమేట్ చేయడం జరిగిందంట. అది తప్పకుండా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే ఫైర్ ఇంజనే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఏంటంటే పోల్స్కి మధ్యలో ఎక్కువగా డిస్టెన్స్ ఉండడం ద్వారా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు 2 వైర్లు అటాచ్ అవ్వడం ద్వారా కూడా ఫైర్ అవుతుంది. దాని ద్వారా కూడా చాలామంది నష్టపోతున్నారు. అలా జరగకుండా ఉండాలని ఎలక్ట్రిసిటీ
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా డిస్టెన్స్ ఉన్న పోల్స్ని ఏదైనా ఉన్నట్టయితే తప్పకుండా మున్సిపల్ తరఫు నుంచి కూడా మధ్యలో పోల్స్ వేయడానికి మేము కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇలాంటి ఇప్పటి నుంచి గమనించి త్వరలోనే ఈ గ్యాప్ లేకుండా చూసుకుంటామని మనం చేస్తున్నాం.